సో ఈరోజు ఇది గెలుపు అనేది తమన్నా అజీం పటేల్ గెలుపు మాత్రమే కాదు, మళ్ళీ కూడా ప్రజలందరి గెలుపు. సో ఇదే విధంగా మీ అందరి కోఆర్డినేషన్ సపోర్ట్, మీరు అజీం పటేల్ మీద పెట్టిన నమ్మకం, ట్రస్ట్ ఇదే విధంగా 5 సంవత్సరాలు కొనసాగించాలని, మీ యొక్క ప్రేమ ఇదే విధంగా నా పైన ఉండి ఈ ఊరిని క్లీన్ అండ్ గ్రీన్ ఊరుగా మార్చాలని మీ అందరికీ ఒక సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా కుల మత భేదం లేకుండా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఈ ఊరిలో చాలా మంది ఈ గెలుపుకి కారణం అనేది మన ఊరు ప్రజలు అందరికీ నేను చెప్తున్నాను. సో ఇంకా మన 10 వార్డు మెంబర్లు కూడా చాలా కష్టపడ్డారు. సో ఎవ్రీ ఇయర్ 17 డిసెంబర్ ఆ రోజు ఎన్నికలు అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి ఎలాంటి 10 వార్డులు కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి చెందిందో 17 డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ఈ గ్రామ పంచాయతీలో మీటింగ్ జరగబోతుంది. అజీం పటేలే కాకుండా మీరు వార్డు మెంబర్ని కూడా మీ ప్రాబ్లమ్ని షేర్ చేస్తే వార్డు మెంబర్ అజీం పటేల్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఊరికి ఎలాంటి అవసరం ఉందో మీరందరూ కూడా కోఆర్డినేషన్ ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా 10 వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క 17 డిసెంబర్ రోజు వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క గ్రామంలో కొంచెం ప్రైమరీ ఇష్యూస్ ఉన్నాయి, హాస్పిటల్ లేదు, అంబులెన్స్ లేదు, అదేవిధంగా కొన్ని ఏమంటే శానిటేషన్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇంకా కొన్ని రోడ్లు 70% రోడ్లు అయ్యాయి, ఇంకా 30% రోడ్లు అవ్వాలి. అది కూడా మీ యొక్క కోఆర్డినేషన్ ఉంటే త్వరలో అయిపోతాయి. మీరు ఇంతకుముందు 10 years 15 years బ్యాక్ నుంచి మన గ్రామ పంచాయత్ ఎలాంటి అభివృద్ధి కాలేదు. ఈ రోజు మీరు చూసే గ్రామ పంచాయత్ న్యూ గ్రామ పంచాయత్ 17 డిసెంబర్ రోజు ఎన్నికలు అయిపోయాయి. 17 డిసెంబర్ రోజు ఎన్నికలు అయిపోయాయి. 18 నుంచి ఇంత ఫాస్ట్ గా ఊరిని డెవలప్ చేయడానికి నేను అనుకునేది ఫస్ట్ అజీం పటేల్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కూడా ఇలాంటి డెవలప్మెంట్ కోసం ఎవరు చేయలేదు. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లనే ఇలాగే 5 years మీ యొక్క సపోర్ట్ ఉండాలని మీ అందరికీ ఓటేసి ప్రతి ఒక్క ఓటర్కి మన కూడా ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు. సో మీ అందరి ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఫుల్ఫిల్ చేసినందుకు కూడా థ్యాంక్స్.